కుల మతాలకు అతీతంగా కర్నూలు నగర ప్రజలందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో దీపావళి పర్వదినాన్ని జరుపుకోవాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రాకర్స్ షాపును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, గతంలో అవినీతి నాయకుల వల్ల క్రాకర్స్ షాపులకు 30,000 ఆదాయం వస్తే 40,000కు లంచాలకి చెల్లించాల్సి వచ్చేదని ఆయన అన్నారు. క్రాకర్స్ షాపులు నిర్వాహకులు మంత్రి టీజీ భరత్ని కలిసి తమ బాధలు చెప్పుకోవడంతో వారికి ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తానికే షాపులు పెట్టుకునే విధంగా మంత్రి ఏర్పాట్లు చేశాడని అన్నారు. దీంతో ఎస్టీబీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 100 షాపుల నిర్వాహకులకు దాదాపు 10 లక్షల రూపాయల పైనే మిగిలిందన్నారు. సందేశు, భువనేశ్వరు, కృష్ణమోహను, మిగతా వాళ్ళ మిత్రులు, ఇక నాయకులు అందరూ కలిసి మినిస్టర్ భరత్తో కలవటము. భరత్ కూడా లాస్ట్ టైం ఎలక్షన్లో నేను కన్నా ఎమ్మెల్యే వచ్చితే ఇక్కడ కరప్షన్కు దూరం పెట్టి ప్రతి షాపు వాళ్ళు లాభం పొందేలాగా ముందుకు పోతామన్నారు. ఆ ప్రామిస్తోనే భరత్ ఇక్కడ మినిస్టర్గా ఉన్న ఏ షాపు వాళ్ళు కూడా లంచాలు ఇవ్వకుండా నాయకులకు 2 రకాల లంచాలు వచ్చేది. అందులో హోల్సేల్గా ఒక లంచము, మరి షాప్ ఎవడన్నా పెట్టుకోవాలంటే దొంగగా వాడు 10,000 నుంచి 30,000 ఇచ్చిన దాఖలు ఉన్నాయి. ఒక్కొక్క షాప్కు 100 షాపులు ఇక్కడ ఉన్నాయి. అటువంటివంతా లేకుండా, కరప్షన్ అనేది లేకుండా కర్నూలులో సుఖశాంతాలతో వ్యాపారం చేసుకునే విధానంగా 100 షాపులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ బాణాలు అమ్మే వాళ్ళంతా చిన్న ప్రాణాలు, చిన్న వ్యాపారస్తులు, మనం వాళ్ళ కడుపులు కొట్టరాదు అనే భావంతోనే వ్యాపారాలు చేసుకునే విధానంగా ముందుకు పోతున్నాం ఇక్కడ. మరి ఫ్యూచర్లో కూడా ఇలాగే జరిగేటట్లా ఈ సంస్కృతి, పాత సంస్కృతిని ఫుల్ స్టాప్ పెట్టి మంచి సంస్కృతిని తీసుకునే విధానంలో ముందుకు వెళ్తాం. ఓటర్లు కూడా తెలుసుకోవాల్సింది, నాయకులు చెడిపోయేదానికి అవకాశం ఓటర్లే అని తెలియజేస్తున్నాం. ఓటర్లు కన్నా సరైన నాయకుడిని ఎన్నుకుంటే, మంచి నాయకుడిని ఎన్నుకుంటే కరప్షన్ అనేది ఉండదు. సో ఓటర్లు కరప్షన్ నాయకుల్ని, మంచి నాయకుల్ని ఎన్నుకోకుండా ఉన్న రోజుల్లో ఇలాంటివి జరిగేదానికి అవకాశం ఉంటుంది. మనం నాయకుల్ని బ్లేమ్ చేసే ముందు ఓటర్ని కూడా బ్లేమ్ చేయాలి. ఓటర్ తెలిసి నేను ఈ పార్టీకి సంబంధించినోడిని, నేను ఈ కులస్తుని, నేను ఈ మతస్థుని, వాడు నిలబడిన వాడు ఎలాంటి పనికిరానోడైనా ఓటేస్తామంటే అది ఓటర్ కర్మ అని తెలియజేస్తున్నాను. ఇది తెలుసుకొని ఈ దీపావళి రోజు అయినా ప్రజలు మేలుకొని ఫ్యూచర్ ప్రజాస్వామ్యంలో నాయకుడు ముఖ్యంగా ఉంటాడు. సరైన నాయకుని తెచ్చుకుంటే భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తున్నాను.